మీతో ఇంటర్వ్యూ అంటే ఒక ఆశ్చర్యం వేసింది. అసలు మిమ్మల్ని ఇప్పుడు చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ పోయి మీ పార్టీ అధికారంలోకి పోయి 3 నెలలు అవుతుంది, 100 రోజులు పైన అయింది. టీడీపీ జనసేన మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటుంది మీ పార్టీని. ఒక్కొక్కళ్ళు బాలినేని, కిలార్ రోషయ్య, సామ్య ఉదయభాను, తర్వాత ఇంకెవరు ఉన్నారో తెలియదు. అయినా కూడా మీరు పార్టీని నమ్ముకొని పార్టీ కండువా వేసుకొని ఉన్నారంటే ఏంటి మీ గట్స్ ఏంటి అసలు? అంటే నేను లాస్ట్ టైం చెప్పినా, నువ్వు అదే నేను మళ్ళీ అదే చెప్తా నీకు. లాస్ట్ టైం నీకే చెప్పినా, నేను మళ్ళీ ఇప్పుడు నీకే చెప్తున్నా. అన్నను ప్రేమించే వ్యక్తిని, పార్టీని అభిమానించే వ్యక్తిని కాబట్టే వీళ్ళు ఎంతమంది పోయినా కూడా నేను అన్న కోసమే నా ఈ పోరాటం, అన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నా ఈ పోరాటం ఆగదని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా. లాస్ట్ టైం కూడా మీరు ఇంతే అదే చెప్పి మీ పార్టీ వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా రాబోయే 30 ఏళ్ళు కూడా మేమే సీఎం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నారు. కట్ చేస్తే 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అవునయ్యా, నేనేం చెప్తున్నాను, అన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నా ఈ పోరాటం ఆగదని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా. ఎప్పటికైనా 2039లో కానీ 40లో కానీ 49లో కానీ ఎప్పుడైనా సరే అన్నను ముఖ్యమంత్రి అయ్యేదాకా నా ఈ పోరాటం ఆగదు. 2026కి అసలు మీ పార్టీ ఉంటుందా? ఎందుకు ఉండదా? 39 దాకా 49 దాకా ఎందుకు సీమరాజు గారు? 2026 నాటికి అసలు మీ పార్టీ ఉంటుందా? వచ్చే సార్వత్రిక ఎన్నికలకి అన్నుండడా? అన్నొక్కడే మిగిలిపోతాడే? నేను ఉండనా? మీ ఇద్దరు సరిపోతుంది. ఇంకెందుకో ఇంక మిగతా వాళ్ళేమే కొంటామయ్యా స్వామి. ఆ రోజుటికి నీకు పెను మార్పులు జరుగుతాయి. ఈరోజు ఏదో వాళ్ళ ఆస్తులు కాపాడుకునేదానికో, లేదంటే వాళ్ళ వ్యాపారాలని కాపాడుకునేదానికో పక్క పార్టీలో పోతారు. కృష్ణా జిల్లా నుంచి సామ్నేని ఉదయభాను, గుంటూరు జిల్లా నుంచి కిలార్ రోషయ్య పోయినాడంటే ఒక లెక్క ఉంటుంది అనుకోవచ్చు సీమరాజు గారు. జగన్ కి మీ అన్నకి సమీప బంధువు, మీకు బాలినేని కూడా పోనీ బా ఏమవుతుంది? మా అన్నే చెప్పినాడు కదా, పోతే ఏమి ఆ ప్లేస్లో ఇంకొకడు వచ్చాడు ఏమవుతుంది? ఆయారాంశం ఉంటారు, గయారాంశం ఉంటారు. వాళ్ళు పోతున్నారా, మీరు పంపించేస్తున్నారా? వాళ్ళ ఇష్టం, అది మేము ఎందుకు పంపించాం? ఎందుకు కొన్ని విధి విధానాలు విజయ్ గారు, నీ యొక్క నడవడికి నచ్చక నిన్ను వదులుకున్న వాళ్ళు ఉంటారు. నువ్వు మంచోడు అని చెప్పి నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. నువ్వు పోయేవాడిని ఆపగలుగుతావా? వచ్చేవాడిని ఏమన్నా నువ్వు రావద్దు అంటావా? అదే పరిస్థితి. పోయిన వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు, మీ అన్న మాత్రం మంచోళ్ళు, మీరు మాత్రం చాలా మంచోళ్ళు. అవును, చాలా మంచోళ్ళమే. మేము మంచోళ్ళం కాదని మేము చెప్తామా? మేము చెడ్డవాళ్ళమైనా కూడా మేము చెడ్డవాళ్ళం ఎందుకు చెప్తామయ్యా బయటికి? మాకు తెలుసు మా మంచి ఏంది, మా చెడ్డ ఏంది అనేది. ఏందంటే ఇప్పుడు ఇక పోయే వాళ్ళని ఆపటం అంటూ ఉండదా? ఏం ఆపేది, ఆపే ప్రయత్నం కూడా ఆపాల్సిన పని లేదు. పోనీ బా ఏమి వీళ్ళు అంటే ఇంకొకరు వచ్చారు ఏమవుతుంది? ఎట్లే ఉంటే ఎట్టే ఉంటాం. మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఎట్టే ప్రవర్తించేదే. ఆఖరికి మీ అన్న కూడా మిగిలిన పార్టీలో మీరే ఉంటారేమో. దేనికి మిగిలినా? సరే, మా అన్న ఉన్నా కూడా నేను నా పార్టీ కండువా వేసుకొని నేను పనిచేస్తా. మా అన్న కోసమే నా ఈ పోరాటం.